తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు చామల కిరణ్ను విచారిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ స్టేట్మెంట్ను అధికారులు అయితే మాత్రం రికార్డు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. ఎస్, థ్యాంక్ యూ రవి. ఫోన్ ట్యాప్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే ఇందులో ఇప్పటికే ప్రజాప్రతినిధులను, రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను, జర్నలిస్టులందరికీ కూడా సిట్ నోటీసులు అందించి వారంతా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం అయితే జరిగింది. ఈరోజు భువనగిరి ఎంపీ చామలను ఈ యొక్క సిట్ అధికారులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయన కూడా కాసేపటి క్రితమే ఈ యొక్క సిట్ ముందు హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సిట్ అధికారులు విచారణలో భాగంగా ఏ సమయంలో ఈ ఫోన్ ట్యాపింగ్ మీకు సంబంధించిన ఫోను ఏ సమయంలో ఫోన్ ట్యాపింగ్ అయిందనేది మీకు తెలుసా? ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరితో మీరు ఎట్లాంటి సంభాషణలు చేసిన ఆ విషయం మొత్తం కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా అవతల వ్యక్తి విన్నారని చెప్పేసి విషయం మీకు తెలుసా అనే దానిపైన మొత్తంగా కూడా ఈ యొక్క స్టేట్మెంట్ కొనసాగనుంది. ఈ యొక్క విచారణలో పోలీస్ సిట్ ముందు ఆయన ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వనున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే గత వారం రోజులుగా వరుసగా ప్రజాప్రతినిధులను, అదేవిధంగా రాజకీయ నాయకులందరినీ కూడా సిట్ విచారణలో భాగంగా పిలవడం జరిగింది. ఇప్పటికే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నాయకులను కూడా ఈ యొక్క సిట్ ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం అయితే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో ప్రధానంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కూడా అయితే ఆ సమయంలో వీరు ఈ యొక్క అంటే సిట్ ముందు ఎవరైతే హాజరయ్యారో వారికి సంబంధించి మొత్తంగా కూడా ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎవరెవరితో మాట్లాడారు, ఆ సమయంలో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారని దానిపైన సిట్ విచారణ చేయనుంది. ఇందులో భాగంగానే ఈరోజు భువనగిరి ఎంపీ చామల కిరణ్ని ఈ యొక్క సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ యొక్క స్టేట్మెంట్ వారు అంటే గత ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కీలకంగా కృషి చేసిన నేతల్లో ఆయన కూడా రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉన్న ఆ నేపథ్యంలో కూడా ఈ యొక్క మీరు గతంలో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎవరైనా కలిశారని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో జరిగిన నేపథ్యంలో కూడా ఆ సమయంలో ఉన్న పోలీసులు ఎట్లాంటి ఇబ్బందులు గురి చేశారనే దానిపైన సిట్ అధికారులు అయితే ఈ యొక్క విచారణ కొనసాగించున్నారు. ఈ యొక్క విచారణకు సంబంధించి సిట్ అధికారులు వేగవంతం చేశారని చెప్పొచ్చు. మరికొంతమంది రాజకీయ నాయకుల్ని, అదేవిధంగా వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులను కూడా ఈ సిట్ అధికారులు విచారించే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క సిట్ విచారణలో భాగంగా వీరి దగ్గర నుంచి అందరినీ కూడా స్టేట్మెంట్ తీసుకొని వారి దగ్గర ఈ యొక్క కేసును ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్ అధికారులు భావిస్తున్నారు. మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా విచారించే అవకాశం అయితే ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.